వెల్కమ్ టు సత్య న్యూస్. సాటి మనిషికి సాయం చేయడానికే చాలా మంది వెనుకంజ వేస్తున్న ఈ రోజుల్లో మూగజీవాల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ పక్షి ప్రేమికుడు. పక్షులకు ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. గాయపడిన పక్షులకు చికిత్స అందించి వాటికి సంరక్షించి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ప్రకృతి ఒడిలోకి పంపిస్తారు. పక్షుల సంరక్షణే తన జీవితంలో భాగంగా మార్చుకున్న ఆయన తన ఇంటిపై కప్పుపైన ప్రత్యేకంగా పక్షుల కోసం ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఆహారం, నీరు అందిస్తూ వాటి ఆలనా పాలన చూసుకుంటున్నారు. పక్షుల పట్ల ప్రేమ, సేవాభావంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ వ్యక్తి మరెవరో కాదు, ఎండి గఫార్ ఖాన్. అసలు గఫార్ ఖాన్ పక్షి ప్రేమికుడిగా ఎలా మారాడు, పక్షుల కోసం ఆయన చేస్తున్న సేవలు, ఈ ప్రత్యేక కథనంలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? గఫార్. సో మీరు ఎప్పటి నుంచి మీకు ఈ పక్షుల్ని సంరక్షించాలి అనే ఒక ఆలోచన వచ్చిందండి? 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 15 సంవత్సరాలుగా మీరు ఈ పని చేస్తున్నారా? సో ఎందుకు మీకు ఆ ఆలోచన వచ్చింది? స్టార్టింగ్లో ఇంటికి మీద 2-3 పక్షులు వచ్చేది. ఆ పక్షులు మేత వేస్తుంటే అవి కొంచెం క్రమేణా పెరిగిపోయినాయి, రోజు రోజుకు అలవాటు అయిపోయినాయి. అవి దాన కూరలు, పుట్టుకూరలు తెచ్చి వేయడము, రావడము, కింద వేస్తే మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మొత్తం వర్షానికి కొట్టుకోవడం, గాలికి పోవడం వల్ల ఈ స్టాండ్స్ చేయించి దానికి ఈ రకంగా వేసేస్తే అవి వస్తున్నాయి. ఇప్పుడు పడితే అప్పుడు రావడం, తినడం, పోవడం అయిపోతుంది. జనరల్గా చూస్తే అందరూ నేలపైననే ఇట్లా చల్లుతూ ఉంటారు ఏదో టైంపాస్కి కొంతమంది, కానీ మీరు దీన్ని ఒక హాబీగా మార్చుకొని ఒక 15 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేయడమే కాకుండా ప్రత్యేకంగా ఈ బాక్సులు చేయించారు కదా, సో ఇవి ఎలా చేయించారండి? చూశాను, కింద వేస్తే వర్షానికి, గాలికి, దుమ్ము పట్టడం మొత్తం ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఈ రకంగా ఆన్లైన్లో సెర్చ్ చేసినాం బర్డ్ ఫీడింగ్ బాక్స్ అని. చూసి ఆ రకంగా తెప్పించినాం. ఒక 12 బాక్సులు తెప్పించి బాక్స్కు 1 కిలో పొట్టుకూరలు వస్తాయి. ఆ రకంగా దానికి నీళ్లు, దానా, మొత్తం ఆహారం ఇట్లా సారం ఏర్పాటు చేసినాం. అంటే ఫుడ్ కూడా ఆ బాక్స్తోనే వస్తుందండి మీకు? అంటే స్పెషల్గా మీరు ఏం మళ్ళీ తీసుకొని దాంట్లో నింపి పెడతారు? బయట ఒక క్వింటాల్ తెప్పిస్తా, కూరలు తెప్పించి ఆ బాక్స్లో ఫిల్ చేస్తా. ఎవ్రీ 4 డేస్కి ఒకసారి ఒక బాక్స్ ఫిల్ చేస్తా. 4 రోజులకు ఒకసారి 12 బాక్సులు ఖాళీ అవుతాయి. మీరు పక్షులకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, వాటి గాయాలైనా కానీ, వాటిని మీరు తీసుకొని వాటికి ట్రీట్మెంట్ కూడా చేపిస్తారని విన్నాము, నిజమేనా? కొంచెం ఏమైనా దెబ్బలు తగిలి కింద పడినప్పుడు అటు తీసుకుపోవడం, వెటర్నరీ హాస్పిటల్ తీసుకుపోయి ఏదైనా తీసి ట్రీట్మెంట్ చేసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని పక్షుల్ని మీరు అంటే సేవ్ చేశారు, గుర్తుందా మీకు ఏమైనా? ఒక 15 పక్షుల దాకా లేదు. 15 పక్షులు తర్వాత మళ్ళీ వాటిని యాజ్ యూజువల్గా వదిలేస్తారా? వదిలేస్తాం. పక్షులను తీసుకొచ్చి మళ్ళీ వదిలేస్తే అవి వెళ్ళిపోతాయి. ఇది బంధించి సాధించేదానికంటే వీటిని ఈ రకంగా వాళ్ళ స్వేచ్ఛను కాపాడిన వాళ్ళ అవుతాం. ఈ రకంగా వేస్తే తినేస్తే వెళ్ళిపోతుంటాయి. అంటే మీకు ఇది ఇష్టమా, లేకపోతే మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఎట్లా దీన్ని తీసుకుంటారు? మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంది. ఎందుకంటే నెలకు నాకు 3,000 రూపాయలు ఖర్చు వస్తుంటుంది. ఆ 3,000 రూపాయలకే కానీ నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా, ఒత్తిడి ఉన్నా దాన్ని చూస్తే నేను కొంచెం ఒత్తిడి దూరం అవుతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారండి? అంటే దాదాపుగా చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు, అంటే డాగ్ లవర్స్ ఉంటారు. సో మీరు కొంచెం వెరైటీగా పక్షుల పైన ఎక్కువ మమకారం ఎంచుకున్నారు. సో ఎందుకు మీకు అట్లా అనిపించింది? ఏమన్నా రీజన్ ఉందా? ఏం అలాంటి రీజన్ ఏం లేదు. చూడడం, దాన్ని పక్షుల్ని వస్తున్నాయి, తింటున్నాయి చేయబట్టి వాళ్ళ కోసము స్థావరం ఏర్పాటు చేసి పక్షులకు పెట్టేసి. అంటే వీటిని ఇంకా ఏమైనా పెంచే ఆలోచన ఉందా మీకు? అంటే ఇప్పుడు కేవలం ఒక ఎన్ని పక్షులు వస్తాయి అంటే రోజుకి? దాదాపు ఒక 100-200 పక్షులు ఇక్కడ వస్తాయా? సుమారుగా 100-200. ఫస్ట్ స్టార్టింగ్లో 10-15 వచ్చేది, ఇప్పుడు 100-200 పక్షులు వస్తున్నాయి. ఇంకా ఏమైనా పెరిగితే ఇంకా కొన్ని స్టాండ్స్ ఏర్పాటు చేస్తా, వాటికి ఏదైనా స్థావరం ఏర్పాటు చేపిస్తాం. అంటే మీరు ఫ్యూచర్ మొత్తం వాటిపైన ఇట్లానే కంటిన్యూ చేస్తారా? మధ్యలో ఏమైనా డ్రాప్ చేసే ఆలోచన ఉందా? లేదండి, నాకు ఆర్థికంగా నాకు ఉన్న రోజులు రిటర్న్ చేస్తూనే ఉంటా వాటికి. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇదంతా ఎందుకు, ఇదంతా అంటే ఇప్పుడు కొంత దీనివల్ల డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి కదా, అంటే అవి ఖరాబ్ చేయడం కానీ, అవి కొంచెం అవి మలమూత్ర విసర్జన అవి చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా, సో వాటి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఏం లేదా? ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం, పిల్లలైనా నేనైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాము. దాన్ని శుభ్రంగా పెడతాం. అవి తినేసిన పొట్టు మొత్తం 2-3 బస్తాలు వెళ్తుంది, అవి కూడా క్లీన్ చేసి తీసేస్తాము. సో ఎన్ని రకాల పక్షులు వస్తాయండి? అంటే కేవలం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు అది ఊరబిచ్చుక సంబంధించినటువంటి జాతి పక్షులే ఉన్నాయి. సో అంటే ఇంకా వేరే జాతికి సంబంధించిన పక్షులు ఏమైనా ఇక్కడ వస్తాయా? అంటే పావురాలు కానీ ఇంకా వేరే? ప్రస్తుతం ఇవే వస్తున్నవి. పావురాలు, కొన్ని పావురాలు వస్తుంటాయి, మిగతా పక్షులు అయితే ఏం రావట్లేదు. ఒకటి అలవాటు అయ్యి 5 వస్తాయేమో.
సో మీకు ఎట్లా అనిపిస్తుందండి? అంటే రోజు మీరు అంటే ఏదైనా సేవ చేయడమే కదా! మనుషులకైనా, పక్షులకైనా, జంతువులకైనా. సో ఇట్లా సేవ చేయడంలో మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేవగానే వీటికి ఫీడింగ్ చేయటము, నీళ్లు పోయడము అది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది నాకు ఫస్ట్. సమ్మర్ చూస్తున్నాము చాలామంది సోషల్ మీడియాలో కూడా పక్షులకి వాటర్ పెట్టండి, ఫుడ్ పెట్టండి అంటుంటారు. కానీ ఎంతమంది ఆచరిస్తారో తెలీదు. సో మీరైతే మరి బాక్సెస్ పెట్టారు. మరి చాలా తక్కువ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా! పక్షులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు మరి వాటికి ఫుడ్ సరిపోతుందా? 12 బాక్సులు ఉన్నాయి. 12 బాక్సులు ఒక్కొక్క బాక్స్కు 4 వేస్ ఉన్నాయి చూడండి. ఆ రకంగా అవి తింటాయి. ఒకసారి నాకు చూపిస్తారా అవి? 5 బాక్సులు ఉన్నాయి. ఇగో ఇక్కడ కూర్చొని ఈ రకంగా తినేస్తుంటుంది అది. ఓహో, వీటికి స్టాండ్ కూడా పెట్టారా? స్టాండ్ ఉంటుంది. ఇది కూర్చోవడానికి. ఓకే. ఇది ఇందులో తినేస్తుంటే డౌన్ అవుతుంటుంది. ఓహో, ఇది ఫుల్గా ఇది ఫిల్ చేసేస్తే డౌన్ అవుతుంటుంది. తినేస్తుంటే డౌన్ అవుతుంటుంది అది. సో ఈ బాక్స్ ఎన్ని రోజులు వస్తుందండి దాదాపు? 4 డేస్ వస్తుంది. 4 డేస్ వస్తుందా? వస్తుంది. 4 డేస్ వస్తుంది. ఇది ఖాళీ అవగానే మీరు మళ్ళీ దాన్ని ఫిలప్ చేస్తూ ఉంటారా? సో ఒక్కొక్క బాక్స్ మీకు ఎంత పర్చేస్ చేశారండి? ఎంతకి ఇది మామూలుగా? 900 రూపాయలకు 4 బాక్సులు వచ్చినాయి. అట్లా 12 బాక్సులు తెప్పించాం. సో ఇవి ఆన్లైన్లో చేయించారా? వీటిపైన మళ్ళీ పక్షులకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా రెడీ చేశారు. సో వాటర్ పోయడానికి దీంట్లో ఇక్కడ ఉంటుందండి. పైన వాటర్. పైన వాటర్ ఉంది. ఇవి బాక్సులు ఉన్నాయి. ఇంకా సపరేట్గా కింద పెట్టకుండా పిల్లర్స్కి అటాచ్ చేసేసాం స్టాండ్. ఓకే, ఇది స్ట్రాంగ్ గానే ఉంది. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో పక్షులు కూడా పెద్దగా బరువు ఉండవు కాబట్టి బరువు ఉండదు కాబట్టి హ్యాండిల్ చేసుకుంటాం. రైట్, చూస్తున్నాం కదా ఈ రోజుల్లో చాలామంది పక్క వారికి సహాయం చేయాలంటేనే సంకోచించే రోజులు ఇవి. అలాంటిది తనకొచ్చే జీతంలో, తన సంపాదనలో కొంత మేరకు పక్షులని చేరదీసి వాటికి ఫుడ్ పెట్టడం చాలా సంతృప్తిగా ఉందని చెప్తున్నారు గఫార్ గారు. ఇంకా ఫ్యూచర్లో పక్షుల సంఖ్య పెరిగితే వాటికి సరిపోయే ఫీడ్ని కూడా నేను అందిస్తానని, దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ అండ్ పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఇలాంటి పక్షి ప్రేమికులే కాకుండా జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. సో మూగజీవాలకి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్న వారికి మరి సత్య న్యూస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.